కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 26న వేడుక ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు జగన్నాథ మందిర నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 26న వేడుక ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు జగన్నాథ మందిర నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వాసుదేవ గోశాలలో అతిథులచే గోమాత అలంకరణ, గోపూజ, మన్మోహన్ దాస హరినామ సంకీర్తన అనంతరం వేడుక ఫంక్షన్ హాల్లో వేద పారాయణం, కోలాటం, శ్రీకృష్ణ పూజ, హారతి, పుష్పాభిషేకం జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. అలాగే విద్యార్థులచే రాధాకృష్ణ వేషధారణ, ఉట్టి మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పళ్లపాటి వెంకటరావు, పళ్లపాటి అభిన్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. పూర్వం నుంచి కూడా మన బందర్లో గొడుగుపేట నుంచి ఎంతో వైభవంగా కొన్ని సంవత్సరాలు తరాలుగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. గత కొంతకాలంగా అవి పెద్దలు లేకపోవడం జరుగుతుంది, తగ్గింది. ఈలోపు మన సుబ్రహ్మణ్యం గారు వస్తూ మళ్ళీ దాన్ని కంటిన్యూషన్గా వేడుకలు జన్మాష్టమి వేడుకలు ఎంతో చక్కగా బాగా చేస్తడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా రేపు సాయంత్రం 4 గంటల కాడి నుంచి ప్రారంభం. పిల్లలు వేషధారణలు, పెద్దలు మీటింగ్ కానివ్వండి, అన్నిటి గురించి కూడా భగవత్ కీర్తనలు అన్నీ జరుగుతాయి. పెద్దలు వస్తారు, మాట్లాడతారు, మంచి అన్నీ జరుగుతాయి. కాబట్టి మీరందరూ యాదవులు. మరి పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు గోవును పూజిస్తే సకల దేవతలను పూజించాయి. ఇదిలో భాగంగా మరి పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు గోశాల ద్వారా ఎన్నో గోదానాలు చేస్తూ మరి గో సేవలో తరించుతూ ఆయన గో ఉత్పత్తులను కూడా ప్రోత్సహిస్తూ అందరూ కూడా గో ఉత్పత్తులను వాడాలని చెప్పి మరి ఆయన సూచిస్తూ ఆ గో ఉత్పత్తులు ఎలా తయారు చేయాలో కూడా మరి మహిళలకు పెద్ద ఎత్తున శిక్షణలు ఇస్తూ మరి రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 45వ డివిజన్లోని వేడుక ఫంక్షన్ హాల్లో సాయంత్రం 4 గంటల నుంచి కూడా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా కోలాటం, వివిధ రకాల నృత్యాలు, ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా వేడుక కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, అలాగే ఎంపీ బాలశౌరి గారు, కొనకళ్ళ నారాయణ గారు, బండి జన్మాష్టమి సందర్భంగా మన పల్లపాటి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మన వేడుక ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా సాయంత్రం 4 గంటల నుండే ఈ కార్యక్రమాలు బిగిన్ అవుతాయి. కొన్ని సంవత్సరాల నుండి కూడా ఈ సాంప్రదాయాన్ని, ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విధానం గోరక్షణే మన రక్షణ అనే కార్యక్రమంతో ఈయన అనేకమైనటువంటి పూజలు చేయడం జరిగింది. రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 4 గంటల నుండి వేషధారణ, ఇక్కడ పూజా కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమం, అదే ప్రసాద విచరణ అంతా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సామాజిక సేవలో ఉత్తమ అవార్డులు అందుకున్న పలువురిని మానవతా స్వచ్ఛంద సంస్థ ఘనంగా సత్కరించింది. సామాజిక సేవలో ఉత్తమ అవార్డులు అందుకున్న పలువురిని మానవతా స్వచ్ఛంద సంస్థ ఘనంగా సత్కరించింది. యోగా ప్రక్రియను విస్తృత ప్రచారం చేస్తున్న మద్దాల చింతయ్య, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్టార్ కాలేజ్ డైరెక్టర్ శ్రీరాములు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ద్వారా ఉత్తమ అవార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో వారిరువురిని మానవతా స్వచ్ఛంద సంస్థ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గోరపాటి గోపిచంద్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. జలుబు, దగ్గు, తుమ్ములు, ఆయాసం వచ్చేది. నేను రైస్ మిల్ మిషనరీ రిపేర్ చేసుకుంటున్నాను, ఒక 10 years దాకా చేశాను సార్. ఆ డస్ట్ అలర్జీలో డస్ట్ వెళ్ళిపోయి నాకేంటంటే జలుబు, దగ్గులు, తుమ్ములు. ఏదైనా పని చేసేటప్పుడు చేయాలి, లేదా తుడిసి చెయ్యి బ్లాక్ అయిపోయింది. నేను డాక్టర్ దగ్గర తిరిగితే ఐ డ్రాప్స్ వాడాను, నోస్ డ్రాప్స్ వాడాను, వైట్ రాన్ అని చాలా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమి నాకు రిజల్ట్ కట్టదు. ఆఖరికి అప్పుడు అమ్మ సచ్చిమతి అన్నారు, బాబు ఈ కాస్ట్లీ ఏరియా నీకు పడదు, నువ్వు దయచేసి ఏదన్నా కానీ రాత్రి ప్రదేశానికి వెళ్తే నీకు సెట్ అవుతున్నారు. అప్పుడు నా మిస్సెస్ వాళ్ళ సిస్టర్ అవి హైదరాబాద్లో ఉంటుంటే అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళినప్పుడు బాగా సెట్ అయింది. ఎప్పుడు వెళ్ళాను? వింటర్ టైంలో వెళ్ళండి, అక్టోబర్, నవంబర్లో వెళ్ళాను. మంచి టైం అంటే అసలు మన ముక్కు గొడ్లు కట్టుకుంది, జలుబు, దగ్గు ఎక్కువ సేపు భక్తులు అద్భుతంగా ప్రసంగించడం, ఏ స్కూల్లో జరుగుతుంటుంది సార్, క్లాస్లో మంచి టీచర్ చెబుతుంది, పిల్లలు ఎలాగంటారు, అలా ఎంత పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నారు. సో చాలా బాగా జరిగింది, వెరీ నైస్. ఓకే అండి. అయితే ఈ ప్రశంస పత్రం కనుక ఒక చిన్న విశేషం ఉంది. మామూలుగా సన్మాన పత్రంగా ఉంది. మన యోగా మద్దాల చింతయ్య గారికి ఒక బిరుదు ఇస్తున్నాం. అది
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు హెల్పింగ్ స్పాట్ సంస్థ ఆర్థిక సహాయం అందించి వితరణ చాటుకుంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు హెల్పింగ్ స్పాట్ సంస్థ ఆర్థిక సహాయం అందించి వితరణ చాటుకుంది. 1వ డివిజన్ పరిధిలోని పీకేఎం కాలనీకి చెందిన మాదిరెడ్డి రామలక్ష్మి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో హెల్పింగ్ స్పాట్ ఆమెకు అండగా నిలిచింది. మందుల వినియోగం కోసం ఆమెకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం సంస్థ అందజేసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు బత్తిన దాస్, సాత్లూరి రంజరయ్య, వంపుగడల చౌదరి, హెల్పింగ్ స్పాట్ ప్రతినిధులు సుకన్య, సాయి, శ్రీనివాస్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. హెల్పింగ్ స్పాట్ ఆధ్వర్యంలో సహాయ సహకారం అందించడంలో ఇటువంటి పేద వర్గాల్లో డబ్బులు లేని వాళ్ళకి బ్లడ్ డొనేషన్లు కానివ్వండి, మరి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు బాగా చితికిపోయిన వాళ్ళు, అలాగే క్యాన్సర్ వ్యాధి ఉన్నవాళ్ళు, గుండె మార్పిడి చికిత్స గలవాళ్ళు, ఇటువంటి అనేక రకాల వ్యాధులు పడ్డ అందరూ కూడా ఈ హెల్పింగ్ స్పాట్ పెద్ద ఎత్తున సహాయ సహకారాలు చేస్తుంది. దానికి అనుగుణంగా ఈ రోజున 1వ డివిజన్ పీకేఎం కాలనీలో ఉన్నటువంటి మాదిరెడ్డి రాంబాబు గారి భార్య రామలక్ష్మికి క్యాన్సర్ వ్యాధి రావటం వలన వాళ్ళకి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే నేను ఒక మాట చెప్పగానే అన్నా మనం ఉన్నాం, సహాయం చేద్దామని చెప్పి ఈరోజు పీకేఎం కాలనీకి చెందిన రామలక్ష్మి గారికి హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ 20,000 అందించడం జరిగింది. అది రామలక్ష్మి గారు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ సంగతి తెలిపిన బత్తెన దాసన్న గారు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే జనసేన ఎన్ఆర్ఐ స్పాన్సర్స్ నుంచి మరియు హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ సభ్యులు అండ్ స్పాన్సర్స్ నుంచి మొత్తంగా 20,000 అందించడం జరిగింది. ఈ కొంచెం మాత్రమైనా మేము ఆవిడకి ఇవ్వగలిగినందుకు సంతోషం. మాదిరెడ్డి నాగలక్ష్మి రామలక్ష్మి క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఈవిడికి హెల్పింగ్ స్పాట్ వారు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న హెల్పింగ్ స్పాట్ వారికి. అయితే బత్తిన దాసు గారు ఆధ్వర్యంలో, అలాగే నాంచేరి గారు, అట్లాగే హెల్పింగ్ స్పాట్ వారికి సుబ్బమ్మ, సుకన్య గారికి, హెల్పింగ్ స్పాట్ జనసేన ఎన్ఆర్ఐ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి బిందేశ్వర్ ప్రసాద్ మండల అని బీసీ సంక్షేమ సంఘం కొనియాడింది. సేకుబోయిన సుబ్రహ్మణ్యం కొనియాడారు. ఈడేపల్లిలో కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ బిందేశ్వర్ ప్రసాద్ మండల 106వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పలువురు బీసీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి బీపీ మండల్ దేశమంతా పర్యటించారని గుర్తు చేశారు. జనగణన బట్టి బీసీలకు విద్యా చట్టసభలు, ఉద్యోగాల వంటి వాటిలో రిజర్వేషన్ను పొందాలని పార్లమెంటుకు 40 సిఫార్సులు చేశారన్నారు. దీనిలో భాగంగా ఈనాడు బీసీ యువత ఓబీసీ కోటాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం మండల కృషి ఫలితమేనన్నారు. ఈ కార్యక్రమంలో కోమటి శ్రీను, జున్ను గోవిందు, భట్రాజు రాంబాబు, భోగిరెడ్డి దుర్గా, పున్నయ్య, నిక్కు రాధాకృష్ణ, బబ్బు, నీలపాల ఫణి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. బీపీ మండల్ 106వ జయంతి కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం ఆఫీసులో ఘనంగా జరగడం జరుగుతుంది. బీపీ మండల్ అంటే బిందేశ్ ప్రసాద్ మండల్ ఈ భారతదేశానికి ఈ వెనుకబడిన కులాలకి ఆరాధ్య దైవం. వారు మేషిడిగా చేసి, పార్లమెంట్ సభ్యులుగా చేసి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి చేశారు. వారు ఈ చేతి కులవృత్తుల వారు, ఈ వెనుకబడిన కులాల వారు పడుతున్న ఇబ్బందులను గమనించి ఈ భారతదేశం మొత్తం పర్యటించి వీళ్ళు అణగారిపోవడానికి కారణం విద్య లేక, ఉద్యోగాలు లేక అని గమనించి వారు 40 సిఫార్సు చేశారు కేంద్ర ప్రభుత్వానికి. చాలాసార్లు చేశారు ఈ వెనుకబడిన కులాల కోసం. అయితే విపి సింగ్ గారి ప్రభుత్వంలో అందులో 2 అమల్లోకి వచ్చినాయి విద్యా ఉద్యోగాల్లో. ఆ 2 ఇవాళ ఓబీసీలకి ఈ భారతదేశం మొత్తానికి రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు ఎవరయ్యా అంటే బీపీ మండల్ గారు. వారి సేవలు ఒక రకం కాదు, ఈ భారతదేశానికి వెనుకబడిన కులాలకి ఆరాధ్య దైవం. సుబ్రహ్మణ్యం అనే ఆధ్వర్యంలో బీసీ సంఘం ఆఫీసులో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఆయన ఓ జమీందారు కుటుంబంలో పుట్టి ఒక జడ్జిగా, ఓ మంత్రిగా, మరి ఆయన 40 సిఫారసులు చేసి మరి వెనకబడితనానికి కారణం ఏంటంటే చదువు లేకపోవడం. ఈ చదువు అనేది అప్పటి నుంచి ఇప్పుడు కూడా మరి మనవాళ్ళు బీసీ పరంగా చూసుకుంటే ఇవాళ ఏ స్కూల్ని సందర్శించినా మనం డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నాయి తప్ప
డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు తక్కువ ఉంటున్నారు. మరి ఆ రోజుల్లో ఆ మహానుభావుడు ఎందుకు చెప్పాడు, చదువు లేపడం మనకు వెనుబడతాన కారణం రా బాబు అని చెప్పి ఉద్యోగాల్లో మరి ఒక గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇవాళ ఓబీసీలు రిజర్వేషన్ అనేది పెట్టి అన్ని సంస్థల్లో మనకు రిజర్వేషన్ ఏర్పాటు చేసినాడు మహానుభావుడు మరి బిందేశ్వర ప్రసాద్. ఆయన అంతా నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే మండల కమిషన్ ద్వారా మరి మొత్తం యావత్ భారతదేశం తిరిగి మరి అలాంటి మహనీయుడు బీపీ మండల ప్రసాద్ గారి కార్యక్రమాన్ని ఈ రోజున మరి 106వ జయంతి కార్యక్రమాన్ని కూడా జరుపుకునే పరిస్థితి ఉందంటే, ఆయన మరి జమీందార్ కుటుంబంలో పుట్టి నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే ఇవాళ ఈ బీసీ ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ బీసీ హక్కుల కోసం ఎవరు కూడా చేయలేని పరిస్థితుల్లో ఆయన ఆనాడు ఇంట్లో కూర్చోకుండా జమీందార్ కుటుంబంలో పుట్టి కూడా బీసీ ఐక్యత కోసం బీసీ హక్కుల కోసం ఆయన పోరాడి మరి పార్లమెంట్ సభ్యులు చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి ఎన్నో మంచి మంచి ఘనతలు. మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని హైకోర్టు జస్టిస్ బి కృష్ణమోహన్ దర్శించుకున్నారు. మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు జస్టిస్ బి కృష్ణమోహన్ దర్శించుకున్నారు. దేవస్థానానికి కుటుంబ సమేతంగా వచ్చిన కృష్ణమోహన్ ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఘన స్వాగతం పలికారు. ఆయన ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జస్టిస్ కృష్ణమోహన్ దంపతులను సహాయ కమిషనర్ చక్రధర్రావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. జిల్లాలో స్వయం సహాయక సంఘం మహిళలను లక్ష్యాధికారులను చేసే లక్ష్యంతో జీవనోపాధి కార్యక్రమాలపై తగిన అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. లఖ్పతి దీదీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ మహారాష్ట్ర జల్గావ్ లో నిర్వహించిన లఖ్పతి దీదీ సమ్మేళన్ కార్యక్రమానికి హాజరు కాగా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీసీ హాల్ నుంచి వర్చువల్ గా పాల్గొని జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లో మహిళలకు 294 గ్రూపులకు 45.40 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు, 460 గ్రూపులకు 6 కోట్ల 18 లక్షల రూపాయలు సామాజిక పెట్టుబడి నిధి రుణాల చెక్కులు పంపిణీతో పాటు లఖ్పతి దీదీలకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లఖ్పతి దీదీ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల్లో 3 కోట్ల మంది మహిళలను 2024-25 సంవత్సరానికి లక్షాధికారి మహిళలుగా తీర్చిదిద్దాలని సంకల్పించడం జరిగిందని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ యొక్క లక్ష్యం 20 లక్షల మంది మహిళలకు, కృష్ణా జిల్లా లక్ష్యం 77,121 మంది మహిళలకు లక్షాధికారులను చేయటం అన్నారు. ఇటీవలి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సదస్సులో ఈ లఖ్పతి దీదీ కార్యక్రమాలు సెర్ఫ్ కు అనుసంధానించడం జరిగిందని తెలిపారు. దొంగతనాలు, సైబర్ క్రైమ్ నేరాలు, పిల్లల పట్ల తల్లిదండ్రులు పాటించవలసిన జాగ్రత్తలపై ముమ్మరంగా అవగాహన కల్పిస్తున్నట్టు మోపిదేవి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. దొంగతనాలు, సైబర్ క్రైమ్ నేరాలు, పిల్లల పట్ల తల్లిదండ్రులు పాటించవలసిన జాగ్రత్తలపై మోపిదేవి ఎస్ఐ వీర వెంకట సత్యనారాయణ ముమ్మరంగా అవగాహన కల్పిస్తున్నారు. మోపిదేవి మండలంలో గ్రామాల్లో మైక్ తో ప్రచారం నిర్వహించడంతో పాటు ఎస్ఐ సత్యనారాయణ స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి ప్రధాన కూడలలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో అజ్ఞాత వ్యక్తులు సంచరిస్తున్నట్టయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఊరికి వెళ్లే వ్యక్తులు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలన్నారు. అజ్ఞాత వ్యక్తులు పంపిన లింకులు ఓపెన్ చేయొద్దన్నారు. లోన్ యాప్లకు దూరంగా ఉండడమే మంచిదన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనపై అబ్జర్వ్ చేస్తూ ఉన్నారన్నారు. మొబైల్ ఫోన్లకు తమ పిల్లలను దూరంగా ఉంచాలని పేర్కొన్నారు. నేరాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలు అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఉపయోగించుకుని, ఎలక్ట్రానిక్ లేదా కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని చేసే నేరాలు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోతున్నాయి. కొంత అవగాహన ఉంటే మనం వాటి నుంచి బయటపడవచ్చు. సార్ మాకేం తెలుసు సార్, మేము చదువుకోలేదు కదా సార్, మేము ఎప్పుడో కూలి పని చేసుకుని బతికేవాళ్ళు, మా వాటి మీద మాకు అవగాహన ఏమొస్తుంది అని చెప్పేసి అంటే దానికి సంబంధించిన నేరస్తుడు మన ఇంటికి వచ్చి లేకపోతే మన కళ్ళెదుటి ఉండి నేరం చేయడు. అతను మనకున్న ఫోన్ నెంబర్ నుంచి కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నుంచి కానీ నేరాలు చేయడానికి పాల్పడతాడు.
అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ మనం కొంత జాగ్రత్త పడి ఆపరేట్ చేస్తే మనకి ఎటువంటి నేరాలకి అవకాశం ఉండదు. ఇప్పుడు మనకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీకు ఒక బంపర్ ప్రైజ్ జరిగింది, 1 కోటి రూపాయలు వచ్చింది, లేకపోతే ఒక BMW కారు గెలుచుకున్నారు, మీరు ఆ కారు కానీ ఆ ప్రైజ్ కానీ మీకు కావాలంటే కొంత ప్రాసెస్ ఫీజ్ అవుతుంది, మీరు నాకు కట్టండి అని చెప్పేసి అంటాడు. అని అనగానే మనం మనకు వచ్చింది అంత చెప్తాడు, 1 కోటి రూపాయలు చెప్తాడు. ఆడు అడిగింది అంత అడుగుతాడు, 5,000 అడుగుతాడు. 1 కోటి రూపాయలు వస్తుంటే మనకు 5,000 పక్కన పెద్ద గొప్ప అని చెప్పేసి పక్కనున్న బంధువుల దగ్గర అప్పు చేసుకుని మళ్ళీ అతనికి వేసేస్తాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫీజు అంటాడు, తర్వాత ఇంకొక ఫీజు అంటాడు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే అజెండాగా ఏపీ ఎంపీఏ పోరాటం చేస్తుందని సంఘం నేతలు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్కే పారడైజ్ లో జరిగింది. సమావేశానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి జర్నలిస్టులు హాజరయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మన్నె సోమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వక్తలు ప్రసంగించారు. అనివార్య కారణాల వల్ల సమావేశానికి హాజరు కాలేకపోయిన సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర ప్రసాద్ ద్వారా తన సందేశాన్ని తెలిపారు. మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఫోన్ ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రులు కేపీ సారథి, కొల్లు రవీంద్ర తమ సందేశాలతో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడేషన్ కార్డులు, నివేశన స్థలాలతో పాటు పక్కా గృహాలు నిర్మిస్తామని మంత్రులు సారథి, రవీంద్ర హామీ ఇచ్చారు. సంఘ రాష్ట్ర కోశాధికారి మత్తి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి శాఖమూరి మల్లికార్జునరావు, జిల్లా కన్వీనర్ అల్లాడి రామాంజనేయులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.